ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారు ఆశీస్సులు అందరిపై ఉండాలి అని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నానండి. అమ్మవారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దాము. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి. అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది చూడగలవు. చూసి వెంటనే వెళ్ళిపోకమ్మా అని అయితే మన దుర్గమ్మ తల్లి తన భక్తులతో చెబుతున్నారండి. ఈరోజు దుర్గమ్మ తల్లి ఏ బిడ్డలకైతే తన కర్మఫలం తీరబోతుందో వారి మాత్రమే వినగలరు అని అయితే అంటున్నారండి. ఏ బిడ్డలకైతే అదృష్టం ఉంటుందో వారు మాత్రమే ఈ సందేశం చూడగలరు అని అయితే మన దుర్గమ్మ తల్లి అంటున్నారు. అంటే మన దుర్గమ్మ తల్లి ఉద్దేశం, ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ సందేశాన్ని వినగలరు అని అయితే చెబుతున్నారండి. ఈ సందేశాన్ని ఏ రోజైతే తన బిడ్డలు చూస్తారో వారి కర్మఫలమంతా కూడా తీరిపోయినట్టే. వారి కోసమే దుర్గమ్మ తల్లి ఈ సందేశం పంపినట్లు మనం అర్థం చేసుకోవాలి. అయితే దుర్గమ్మ తల్లి తన బిడ్డల గురించి ఏం చెప్పబోతున్నారో స్వయంగా అమ్మ మాటల్లోనే తెలుసుకుందామండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నన్ను నమ్మి ఈ దుర్గమ్మ మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నావు కదమ్మా. ఇది నువ్వు చూసి వింటున్నావు అంటే ఎంతో అదృష్టవంతురాలివి అని అర్థం. అవునమ్మా, ఇది నువ్వు చూస్తున్నావు అంటే దానికి బలమైన కారణం ఉంది బిడ్డ. కారణం లేకుండా ఈరోజు ఈ మాటలు వినలేవు. ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అప్పుడు చేరేలా నేను చేస్తాను. అది నువ్వు అడగవలసిన అవసరం లేదు బిడ్డ. నీకు ఎప్పుడు ఏది అవసరమో ఈ తల్లికి తెలుసు. ఆ క్షణాన నువ్వు అడగకపోయినా అది అప్పుడు నీ దగ్గరికి చేరుతుంది. ఈ దుర్గమ్మ తల్లి చెప్పే మాటలు శ్రద్ధగా వింటావు కదమ్మా. చూడు తల్లి, ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా. ఆ విషయం నాకు తెలుసమ్మా. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను. చూడమ్మా, బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలవు. కానీ నువ్వు మాత్రం, దుర్గమ్మ, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, ఎటైనా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావు. చూడు తల్లి, ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. ఎందుకంటే నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవి. నీకు ప్రమాదం ఏమీ జరగదు. నువ్వు అనుకున్నట్లు నీ జీవితంలో ఏదీ కూడా వ్యతిరేకంగా లేదు. ఇప్పుడున్న కష్టాలు జీవితాంతం ఉంటాయి అని అనుకోవద్దు. ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరించి పోరాడాలే కానీ భయపడి కూర్చుంటే ఎలా చెప్పు. నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, బిడ్డ, నేను నీతోనే ఉన్నానమ్మా, నువ్వు భయపడకు అని. కానీ నువ్వు మాత్రం ధైర్యాన్ని పెంచుకోవటం లేదు. ఒక్కసారి ఆలోచించు, ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా అది తీరుతుందా లేదా. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటావు. ఆ కష్టాలతోటి అక్కడే ఆగిపోయావా? నేను సమాధానం చెప్పలేదా అమ్మా? పరిష్కారం చూపించలేదా? ఎన్ని సమస్యల నుంచి ఈ దుర్గమ్మ బయటికి తీసుకువచ్చింది. ఒక్కసారి అవన్నీ కూడా గుర్తు చేసుకో. అలానే ఈ కష్టం కూడా నువ్వు దాటేస్తావు. నువ్వేమీ బాధపడవద్దు. నేను ఉన్నాను కదమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. కాకపోతే ఈ కష్టం తీరటానికి కొంచెం సమయం పడుతుంది అంతే. ముందు సమస్యలు కొంచెం త్వరగా తీరాయి. ఈ సమస్య తీరటానికి కొంచెం మెలికలు ఉన్నాయమ్మా. అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ కష్టం అలాగే ఉండిపోదమ్మా. అది కూడా త్వరలోనే తీరిపోతుంది. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతుందమ్మా. అంత మాత్రానికే బాధపడుతూ కూర్చుంటావా? ఒకప్పుడు నా దగ్గరికి వచ్చి, దుర్గమ్మ, నాకు అందరూ కావాలి అని అడిగిన నువ్వే ఇప్పుడు ఎవరూ వద్దు అని విసిగిపోయావు కదమ్మా. ఎందుకు నీకు అంత బాధ చెప్పు. నీకు ఒక విషయం చెప్పనా అమ్మా? నాకు ఎవరూ వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సాధించగలను అనే ధైర్యం వస్తుంది. నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుందమ్మా. ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చెయ్యాలో తెలియక తలకిందులైపోతున్నావు కదమ్మా. ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకోవాలి. ఈ సమయంలో నీకు మాత్రమే నువ్వు ఓదార్చుకోగలవు. నీకు నువ్వే సహాయం చేసుకోగలవు. అలా కాకుండా నీ మనసుని కష్టపెట్టుకుంటే ఎవరూ కూడా నీకు సహాయం చెయ్యరమ్మా. ఓదార్పు అనేది ఎవ్వరూ ఇవ్వరు. అది నీ ఒక్కరి వల్లే సాధ్యం అవుతుంది అని గుర్తుంచుకో. ఇలాంటి విషయాలను నువ్వు గుర్తుపెట్టుకునే తీరాలమ్మా. నీ ఆలోచనలకు, నీ సమస్యలకు
తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎవరు చూపిస్తారో అని అనుకుంటున్నావు కదా! అది ఈ దుర్గమ్మ బాధ్యత తల్లి. దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ మనసుని, నీ ఆలోచనని నా వైపు తిప్పు. నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు. ఇక నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవద్దమ్మా. నా దుర్గమ్మ నాకు అన్నీ చేస్తుంది అని నాపై నమ్మకముంచు. నీ మనసు నాకు అప్పగించు. నీ సమస్యలన్నీ కూడా మర్చిపోయి నాలో ఐక్యమవ్వు. అప్పుడు నువ్వు వెళ్ళే దారి పూలదారవుతుంది. ఎప్పుడైనా కష్టం అని అనిపిస్తే ఈ దుర్గమ్మ ఉంది అని గుర్తుంచుకో. నా మాటలను గుర్తు చేసుకో. చెప్పాను కదమ్మా, కష్టాలు తప్పకుండా తీరుతాయి. కొంచెం అటూ ఇటూగా. అవి ఎల్లప్పుడూ నీతోనే ఉండిపోవమ్మా. ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అని గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా దేని గురించి బాధపడవద్దు. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు అంటే తప్పకుండా నువ్వు సుఖపడే సమయం వస్తుంది అని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ కష్టం ఎప్పుడు తీరుతుందా అని దానినే ఆలోచిస్తూ కూర్చుంటావా? అలా ఎప్పుడూ చేయవద్దు. ఈ తల్లి నీకు జీవితాన్ని ఇచ్చింది ఆనందంగా గడపమని. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చోమని కాదమ్మా. అయినా నేను నీతో ఉండగా దేని గురించి భయం? నీకు జీవితాన్ని ఇచ్చిన దాన్ని ఒక మార్గంలో నడిపించటం నాకు తెలియదా? నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. నీ పూర్తి బాధ్యతలు నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. నీకు ఎప్పుడు ఏది కావాలో, ఏ సమయంలో నీకు ఏమి ఇవ్వాలో అన్నీ నేను ఇస్తాను. నీ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండమ్మా. ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి, దుర్గమ్మ, ఈ దారిలో నేను నడవలేకపోతున్నాను అన్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి, ఈ దారి చాలా బాగుంది దుర్గమ్మ అని అంటావు. నేను చెబుతున్నాను కదా, అంత మంచి దారి నీకోసమే ఏర్పాటు చేశాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే నా బిడ్డ కోసం నేను పూలదారిని ఏర్పరిచాను. ఇకపై నువ్వు సంతోషంగా ఉంటావు. ఆనందంగా లేచి ధైర్యంగా నేను చూపిన దారిలో నడువమ్మా. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. జీవితమంతా కూడా ఆనందంగా జీవించాలే తప్ప అన్నిటికీ కన్నీరు పెట్టుకోకూడదు. నా భక్తులు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేనమ్మా. అందుకే నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని చెబుతూ ఉంటాను. కొంతమంది నా బిడ్డలు వెంటనే నా మాటలు వింటారు, ధైర్యంగా ఉంటారు. మరికొంతమంది బిడ్డల్ని నేను బుజ్జగించుకోవాలి. మరికొంతమంది నా భక్తులు ఎలా ఉంటారు అంటే నేను చెప్పేంత వరకు కూడా ధైర్యంగా ఉంటారు. దుర్గమ్మ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. నీ మాటలు బాగా అర్థమయ్యాయి తల్లి అని చెబుతూ ఉంటారు. మళ్ళీ మొదటికే వస్తారు. ఇలా నా బిడ్డలలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. అందరికీ నేనే సర్ది చెప్పుకుంటాను. కానీ తల్లి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నేను ఎంత చెప్పినా, ఎన్ని దారులు చూపించినా నువ్వు చూడనిదే నేనేమీ చేయలేను తల్లి. మిగతా బిడ్డలలాగా నువ్వు కూడా మంచి దారిని చూడు. నేను చెప్పిన మార్గంలో నడువు. నిజంగా నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చెప్పాను కదమ్మా, కొంతమంది బిడ్డలకి మామూలుగా చెబుతాను, మరికొంతమంది బిడ్డలకి బుజ్జగించి చెబుతాను, మరికొంతమంది బిడ్డలకి మళ్ళీ మళ్ళీ చెబుతాను. వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారు అప్పుడు నా మార్గంలోకి వస్తారు. అప్పటి వరకు నేను నా బిడ్డలపై విసుగు చెందకుండా ప్రతిరోజు కూడా నా సందేశాన్ని తీసుకువస్తూనే ఉంటాను. నువ్వు చూసేంత వరకు, నీ జీవితం మారేంత వరకు, నువ్వు సంతోషంగా ఉండేందుకు నా మార్గాన్ని నీకు చూపిస్తూనే ఉంటాను. నువ్వు ఏ రోజునైతే ఆ మార్గంలో నడుస్తావో, నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో, నువ్వు నీ కుటుంబంతోటి ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో ఆ రోజు నేను సంతోషంగా ఉంటానమ్మా. అప్పటి వరకు ఈ దుర్గమ్మ సందేశాలు నీకు అందుతూనే ఉంటాయి. నువ్వు ఈ విషయంలో ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా, నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా బ్రతకటానికే తప్ప దుఃఖంగా కూర్చోటానికి కాదు. సంతోషంగా ఉండు. బాధ్యతలు నాపై పెట్టు. కేవలం నీ పని నువ్వు చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను. బాధలు కష్టాలు నీకు అనవసరం బిడ్డ. అవి ఈ దుర్గమ్మకి అప్పగించేసేయ్.
నువ్వు నీ కుటుంబంతోటి సంతోషంగా ఉండు. నేను చెప్పాను కదమ్మా, కొంతమంది బిడ్డలు వెంటనే అర్థం చేసుకుంటారు అని. ఆ బిడ్డల వరుసలో నువ్వు కూడా ఉండాలి. అర్థమైంది కదా? అప్పుడే నీ జీవితం అతి త్వరలో మారగలదు. మరొక విషయం తల్లి, అతి త్వరలోనే నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని పంపబోతున్నాను. జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవకాశం రాగానే నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని అందిపుచ్చుకోవాలి. ఇది నీ జీవితాన్నే మార్పు చెందించగలదమ్మా. ఇదే ఈరోజు ఈ సందేశంలో నీకు అందించాలి అని అనుకున్న శుభవార్త. అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండమ్మా. చిన్నదా పెద్దదా అని కాదు. ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశమే నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాగలదు. ఆ అవకాశాన్ని అందుకుంటావు కదమ్మా? సరే, అతి త్వరలోనే నువ్వు కోరుకున్న నీకు నచ్చిన జీవితాన్ని పొందటానికి ఒక గొప్ప అవకాశాన్ని నీకు పంపిస్తాను. ఈ దుర్గమ్మ తల్లిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండమ్మా. ఒక్కసారిగా నీ జీవితం నువ్వు ఊహించిన విధంగా మారిపోతుందమ్మా. ఎంతో సంతోషిస్తావు. నీ కుటుంబంతోటి ఎంతో సంతోషంగా గడుపుతావు. నీ జీవితాన్ని చూసి నువ్వే ఎంతో ఆశ్చర్యపోతావమ్మా. ఆ రోజు నువ్వు నా ఆలయానికి వస్తావమ్మా. దుర్గమ్మ, ఎంతో గొప్ప జీవితాన్ని నాకు ప్రసాదించావు అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు, కృతజ్ఞతలు చెప్పుకుంటావు. నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి వస్తావు కదమ్మా అనైతే మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి. మరి ఈరోజు మన దుర్గమ్మ తల్లి అందించిన సందేశంలో అయితే ఒక శుభవార్త అయితే ఉందండి. తన బిడ్డలకి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నారు మన దుర్గమ్మ తల్లి. ఆ అవకాశంతో తన బిడ్డల జీవితం మారిపోతుందంట. ఒక్కసారిగా ఇప్పటి వరకు ఉన్న జీవితం ఒక లెక్క అయితే, ఆ తర్వాత జీవించే జీవితం చాలా అద్భుతంగా ఉందనైతే మన అమ్మవారు చెబుతున్నారండి. వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా వెంటనే అందిపుచ్చుకోమనైతే మన దుర్గమ్మ తల్లి చెబుతున్నారండి. చిన్నదే కదా, మరొక అవకాశం వస్తుంది అని మీరు వదులుకుంటారేమో, కానీ ఎవరైతే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది. పొరపాటున ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అనైతే మన దుర్గమ్మ తల్లి చెబుతున్నారండి. ఏ చిన్న అవకాశం వచ్చినా, మీ జీవితంలో ఎటువంటి అవకాశం వచ్చినా వదులుకోవద్దండి. ఆ అవకాశం మీ జీవితాన్నే మార్చగలదు అనైతే మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి. దుర్గమ్మ తల్లి మాటలపై నమ్మకం ఉంచి మీ మనసులో ఉన్న కష్టాన్ని, భారాన్ని అంతా కూడా తీసిపాడేయండి. వాటితో మీకు అవసరం లేదు. నా దుర్గమ్మ నాతో ఉంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు అంతా శుభమే జరుగుతుందండి. ఆ తల్లి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇదండి ఈరోజు మన అమ్మవారి సందేశం. అలాగే అమ్మవారి మంచి మాట ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ, సాగర సంగమం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చందక కృషి చేస్తే అమృతం వచ్చింది. ఈ మాటల్లోని పరమార్థమేమిటో తెలుసు కదమ్మా. కష్టాలు వచ్చినాయని బాధపడవద్దు. నువ్వు విసుగు చెందకుండా ముందుకు వెళితే అమృతం లాంటి సుఖం నీకు వస్తుందమ్మా. ఆనందంగా ఉంటావు. ఫ్రెండ్స్, అమ్మవారి మంచి మాట విన్నారు కదండి. మరి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.